ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రులు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను వేలంపాట్లతో ఏకగ్రీవం చేయవద్దన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రులు. అభ్యర్థులకు మద్దతు తెలిపి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు మినిస్టర్స్. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రూపుదిద్దుకుంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనం విషయంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ కేరాఫ్ గా మారుతుందన్నారు మంత్రి. డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. దీంతో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల. ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో. అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీము కూడా క్షుణ్ణంగా పరిశీలించి డిమాండ్ చేయటం, ఆయన విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించటం. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు, 2 ఏళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ఘన విజయం ఖాయమన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలిచిన ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు. సిరిసిల్ల డీసీసీ చీఫ్ గా శ్రీనివాస బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. అంతకుముందు భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెల రాగానే 200 యూనిట్లకు కరెంటు కట్టుకోవాలని పరిస్థితుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. ఇలా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చి ఇలా మన ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకుంది. ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ను కొడంగల్ తరహాలో అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో డిసెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. సెగ్మెంట్ లో దాదాపు 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు మంత్రి. నియోజకవర్గం అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తానట్టుగా, అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి వేలం పాటలతో సర్పంచ్ పదవులను కొనవద్దన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓట్లేసి ప్రజాసేవ చేసేవారిని గుర్తించాలని ఓటర్లకు సూచించారు. బలవంతపు వేలం పాటలతో పదవులు దక్కించుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛకు, చైతన్యానికి విరుద్ధమన్నారు. ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ ఆలోచనను గౌరవించాలన్నారు మంత్రి జూపల్లి. మరి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే అది ఏకగ్రీవం ఎట్లయితుంది? అది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే విధంగా గ్రామాల్ని కొనుగోలు చేస్తామంటే 100కు 100% వాళ్ళు ప్రజా కంటకులు అవుతారు తప్ప ప్రజాప్రతినిధులు కాలేరు, కాబోరు. ఖమ్మం నుంచి దేవరపల్లి నేషనల్ హైవేపై ప్రయాణించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొదుమూరు నుంచి సత్తుపల్లి వరకు కారులో ప్రయాణించి హైవే పనులు పర్యవేక్షించారు. పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి తుమ్మల.